కూటమి ప్రభుత్వం మద్యం రూపంలో విషం సరఫరా చేస్తోంది. ఈ రోజున నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల డబ్బు ఇష్టానుసారం సంపాదిస్తూ ఉన్నారు. వీళ్ళకి డబ్బు మీద ఉండేటువంటి ప్రేమ, పిచ్చి ప్రజల జీవితాల మీద, మద్యపాన ప్రియుల మీద లేదన్నటువంటి అంశం ఈ నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు, వాటాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజల ప్రాణాలని మద్యం టిన్నుల్లో అమ్ముతున్న కూటమి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాలి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీకి పాలన చెయ్యమని అధికారం ఇస్తే వీళ్ళు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా, ప్రజల ప్రాణాలు ఆవిరైపోతున్నా పట్టించుకోకుండా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి జయచంద్రారెడ్డికి, జనార్దన్ రావుకి వీళ్ళందరికీ అండగా నిలబడ్డారంటే ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం చాలా స్పష్టంగా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ఏరియాల వారీగా పంచుకొని మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి మిమ్మల్ని ప్రజలు ఎంత మాత్రం సహించరు, ఉపేక్షించరని కూడా హెచ్చరిస్తాను. ఈ రోజున రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమలా తయారైంది. నకిలీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమలా తయారైపోయింది. ఎక్కడ పడితే అక్కడ, ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రం మొత్తం ఎక్కడ పడితే అక్కడ నకిలీ మద్యం తయారు చేయడం, అమ్మకం చేయడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం, కోట్ల రూపాయలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు సంపాదించడం. ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా ఈ రాష్ట్రంలో? చెప్పండి. నేనైతే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే కోరుతా ఉన్నా, మీరు బయటికి వచ్చి ఒక సందేశం ఇవ్వాలి. మద్యపాన ప్రియులకి, మందు బాబులకి మీరు ఒక సందేశం ఇవ్వాలి. ప్రైవేటు మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యమే దొరుకుతుంది, సరఫరా అవుతుంది. ఎక్కడ కూడా నకిలీ మద్యం సరఫరా కావట్లేదు. ప్రతి 4 క్వార్టర్స్లో ఒక నకిలీ క్వార్టర్ బాటిల్ లేదు. మీరు హాయిగా, యథేచ్ఛగా మీరందరూ కూడా ఇష్టానుసారం తాగచ్చు. మీ కుటుంబాలకి ఎటువంటి హాని జరగదు. మీ ఇంట్లో ఆడవాళ్ళ తాలిబొట్లకి ప్రమాదం లేదు అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మద్యపాన ప్రియులకి, మందుబాబులకు మాత్రం సందేశం ఇవ్వాలని నేనైతే వారిని బలంగా అభ్యర్థిస్తా ఉన్నాను. అదేవిధంగా